నిన్ను ఎవరనుకున్నావురా? నన్ను ఎవరనుకున్నావురా? ఏదో మనిషిని చూస్తే ఇటు పల్లెటూరు బయటలో ఉన్నాడు, వీడికి అంత మోసం చేయొచ్చు అనుకున్నావు, న్యాయమే. కానీ నా మేసాన్ని చూసైనా నువ్వు కొంచెం భయపడాలా లేదా? నిన్ను ఎక్కడ తీసుకెళ్ళమన్నారా? నిజాం కాలేజీకి తీసుకెళ్ళమన్నప్పుడు అక్కడికే తీసుకెళ్ళాలి కదా. నువ్వు నన్ను అక్కడికి తీసుకెళ్లకుండా నీ ఇష్టం వచ్చిన ఊరంతా తిప్పి ఇక్కడ తీసుకొచ్చి నా దగ్గర డబ్బు గుంజాలని చూస్తావా? అరే నీకెందుకు బాబు శ్రమ? నేను డబ్బులు ఈడికి కదా ఇచ్చాను, ఈడే కదా నన్ను తీసుకెళ్ళాలి. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళకుండా ఇక్కడ ఎవరు వెళ్ళారు? చూడండి, ట్రాఫిక్ జామ్ అయింది. రండి, నేను డ్రాప్ చేస్తాను. నేను అటువైపు వెళ్తున్నాను. రండి రండి సార్. ఎలా బాబు సిటీలో ఉంటున్నారు? ఎక్కడ చూసినా ఒకటే ఫ్లాట్ గోల కింద ఉంది. కానీ తమరు మాత్రం చాలా మంచి వారిలా ఉన్నారు. తమది మంచి మనసు, తమకు అన్నిటికీ నవ్వే. తమ దగ్గర నాకు బాగా నచ్చింది అదే. బాబు, మీకు మా అమ్మాయి తెలుసా? ఎవరు? బుజ్జి. బుజ్జి? అవునులే, ఎంతో మంది చదువుకుంటున్నారు, నీకెలా తెలుస్తుంది? అవును, ఆడపిల్లల హాస్టల్ ఉంది, అదైనా తెలుసా? ఏ హాస్టల్? అదేంటంటే అదే ఏదో ఉంటుంది. దుర్గాబాయ్ దేశ్ముఖ్. దుర్గాబాయ్ దేశ్ముఖ్. ఆ హాస్టల్ అయితే నేను మర్చిపోలేనండి. ఆ హాస్టల్ నాకు తెలిసిన అమ్మాయి ఉందండి. ఆ అమ్మాయి అంటే అలాంటి అమ్మాయి కాదండి, బాగా ఇగో ఉన్న పిల్ల. ఏంటది ఇగో అంటే? ఇగో అంటే ఎలా చెప్పాలి, అంతే నేనే అనుకోవడం. తను చేసిన తప్పే అయినా, తను తప్పు చేసిన తను తెలుసు అయినా సరే అడగదు. ఓహో. కింద పడ్డా కూడా తందే పై చేయని బండగా మొండిగా, ఎలా చెప్పడం? అరే కోగొట్టిన గాడిదా. సంథింగ్ లైక్ దిస్. అమ్మాయి సార్, ఒక అమ్మాయి. తనకే అంతుంటే మనకేం తక్కువ? కనిపించే బిల్డింగే సార్ హాస్టల్. చాలా థ్యాంక్స్ బాబు. ఎలా ఉన్నావురా? బాగున్నావా? బాగున్నాను. అమ్మ ఇక్కడ? తను వస్తానంది, నేనే వద్దని చెప్పాను. ఎందుకు లేట్ అయింది? అది ఎందుకు అడుగుతావులే, వచ్చే దారిలో ఆటో వాడితో గొడవ. అప్పుడు కుర్రాడు కొంచెం ఉండి ఇప్పుడే వస్తాను. బాబు 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 రా. అరే నిన్నే రమ్మంటుంటే. ఇలా రా బాబు. బుజ్జి, వచ్చేదారిలో ఒక ఆటో వాడితో గొడవ, కుర్రాడు తీసుకొచ్చాడని చెప్పానుగా, ఇతనే బాబు, నా కూతురు బుజ్జి. బుజ్జి? అది నా ముద్దు పేరు. ఓ, పెట్ నేమ్. గుడ్. ఐఎమ్ సిద్ధార్థ్ రాయ్. ఓ రండి బాబు, కాఫీ తాగి తిరగండి. అబ్బే పర్లేదు సార్, నేను బయలుదేరుతాను. అరే రండి, మా ఇంటికి ఎవరైనా వస్తే భోజనం పెట్టకుండా పంపం తెలుసా? 4 ఏట్లన్నా తాగాల్సిందే. ఒక్క కాఫీ కూడా తాకుండా వెళ్తే ఎలా? బుజ్జి పిలవరా. కాఫీ తాగి వెళ్ళండి. రా బాబు. సార్, నేను కార్ లాక్ చేయడం మర్చిపోయాను. మీరు వెళ్ళండి, నేను లాక్ చేసి వస్తాను. సరే త్వరగా వచ్చేయండి. అలాగే. రామ్మా రా. రే బుజ్జి, నేను పెళ్లి కొడుకు నేతటం మొదలెట్టాను. ఆ సంగతి నీకు చెప్పేద్దామని వచ్చాను రా. సరేనా? డాడీ, ఎప్పుడు చూసినా పెళ్లి అంటావు, నాకే వద్దు. ఏంటద్దు? నువ్వు అడిగినట్లే సరించాను కదా, మరి నేను చెప్పినట్టు నువ్వు వినాలి కదా. రా బాబు, కూర్చోండి. నేను విన్ను. ఏంటి విన్ను? చూడు బాబు, నేను చెప్తే విన్నంటుంది. నాన్నగారు చెప్తే మాట వినొచ్చుగా. నాన్న ఏం చెప్తున్నారో మీకు తెలుసా? ఇది నాకు మా నాన్నకు సంబంధించిన విషయం. మధ్యలో మీరు తల దూర్చుకోండి. ఏయ్, కొట్టానంటే చూడు. బాబు మన అతిథి, అట్ట మాట్లాడతా? చూడు బాబు, ఇప్పుడు నేనేటన్నాను? పెళ్లికి పెళ్లి కొడుకును చూస్తాను అన్నాను, వద్దొట్టాను. ఒక అమ్మాయి పెళ్లి వద్దు అంటుందంటే ఏంటి దాని అర్థం? ఆ అమ్మాయి మనసులో వేరే ఎవరో ఉన్నారనేగా అర్థం. ఇదో చూడు, నువ్వు కనుక ఎవరన్నా ప్రేమించుంటే
నాకెట్లా చెప్పాలా అని అనవసరంగా భయపడకు. నాకెలాంటి అభ్యంతరమూ లేదు. నీకు చక్కగా పెళ్లి జరగాలి. కుర్రాడికి బాబు లాంటి మంచి మనసు ఉంటే చాలు. ఏం బాబు? అట్టా నీ మనసులో ఎవరు ఉంటే చెప్పు. నా మనసులో ఎవరు లేరు. మనసులో ఎవరు లేకపోతే పెళ్లికి ఒప్పుకోవచ్చుగా. నానా, పెళ్లి కొడుకుని చూడండి. అరే ఆశ్చర్యంగా ఉందే. నేను ఎంత చెప్పినా ఒప్పుకోలేదు. మీరు ఒక్క మాట చెప్పారో లేదో టక్కున ఒప్పుకుందే. బాబు, మీకు నాకు రాసి బాగా కుదిరింది. దారిలో ఆటో సమస్య మీరే తీర్చారు. ఇక్కడ పెళ్లి సమస్య ఇది మీరే తీర్చారు. ఏమైతేనే నేను వచ్చిన పని అయిపోయింది. మీతో పాటు నేను వస్తాను. వెళ్ళే దాదా నన్ను దించేయి బాబు. రా బాబు. బుజ్జి వస్తాను రా. పద బాబు. బుజ్జి, ఇంకో ముఖ్యమైన విషయం. ఇక్కడ బాబుకు తెలిసిన అమ్మాయి ఎవరో ఉందంట. బాబుకి ఆ అమ్మాయికి గొడవంట. పర్లేదు సార్. ఉండండి బాబు, మీరు నాకెంత సాయం చేశారు. మీకు నేను సాయం చేయకుండా వెళ్తే బాగుంటుందా? బుజ్జి, ఆ పిల్ల బాగా కొవ్వెక్కిన అడ్డగాడిదంట. అదేది ఏదో తిక్క తిక్కగా అదేంటి బాబు, మెంటల్లా ఉందని ఏదో చెప్పారే, ఏంటది? అది ఎక్కువనా? పర్లేదు సార్, వెళ్దానండి. చెప్పండి బాబు, చెప్పండి. ఈగో 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 పట్టిన అడ్డగాడిదంట. అదే మన ఊళ్ళో కొంతమంది గాలి చౌకుతుంది కదా, అలాగే తనకి ఈగో పట్టిందంట. నువ్వేం చేస్తావంటే నా కోసం ఆ అమ్మాయితో మాట్లాడి, ఈ బాబు చాలా మంచివాడు, మా నాన్న చెప్పాడని చెప్పి తనతో గొడవ పడొద్దని ఈ బాబుని ఆ అమ్మాయిని కలిపేయి. చాలా బాబు, చాలా. నేను ఇంకేమైనా? చాలు సార్. దా బాబు, ఇంత మంచి బాబుతో గొడవ పెట్టుకుందంటే ఆ అమ్మాయిని ఏమనాలి? అసలు పెంపకం మంచిది కాదు, పెంచినోడిని అనాలి. పాకి పాకి పరదేశీ. ఎంత పని జరిగిందిరా? నడుం చూసినందుకు ఆ అమ్మాయి అంత పెద్ద ప్రాబ్లం పెట్టిందా? ఛ! కలకటా నుంచి నేను కరెక్ట్ టైంలో దిగాను రా. ఇప్పుడు చూడు, నేను ఒక చిన్న ఐడియా ఇస్తాను నీకు. ఏంటి? మొత్తం మర్చిపోతావు ఏంటి? ఇదేంటి దశ? వాటర్ ప్యాకెట్ అనుకుంటున్నావా? కాదు, సారా ప్యాకెట్. హైదరాబాద్ లో దీన్ని గుడుంబా. ఇది గాని ఒక్కటి వేసామనుకో, ఇక చూసుకో బాగుంటుందిరా. నాకు అలవాట్లేదు తెలుసు కదరా. అంటే మాకు మాత్రం అలవాటు ఉందా? కింద పడి గిలగిల కొట్టుకుంటా. ఎవరా నువ్వు? తీసుకో, కొరుకు కొరుకు. ఇందులో పోయి, ఇందులో పోయి. బాగానే కొరికేవరా. అది దా 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 పట్టు. అంతే, అయిపోయింది అయిపోయింది. ఇందులో కింద లక్ 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 లక్. ఎలా ఉంది? అలాగే పడుతుంది. ఇప్పుడు నేను చూడు, ఇక్కడ పెట్టు. మంచి పాట వేసుకో. ఏ రంగబతి, ఏ రంగబతి, రంగబతి రంగబతి ఖోలో ఖోలో. రంగు పోతే కోతి అని. నో వరియా. తెలుగు శ్రీకాకుళం మీ నాన్నూరు. అలా శ్రీకాకుళం పాట బై బై ఏ బంగారు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ. బై బై ఏ బంగారు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ. నువ్వు వచ్చే వారం 10 రోజులకి నిలువుట అద్దాలే మేడలో రమణమ్మ. అద్దాల మేడల్లో ఉండేటి పిల్లను రా, అద్దాల మేడల్లో ఉండేటి పిల్లను రా. పోయి పూరు గుడిస పాలు చేసినావో మందల్లోడా హరిమాయలోడా. మామరారా గోపి చిన్నవాడా, మామరారా గోపి చిన్నవాడా. అటు బస్సు ఇటు బస్సు మధ్యన బస్సులో వెళ్దాం రమణమ్మ. అటు రైలు ఇటు రైలు మధ్యన రైలులో మనం వెళ్దాం రమణమ్మ.
తర్వాత మర్చిపోయాను ట్రైన్ వెళ్ళిపోయింది, బస్సు వెళ్ళిపోయింది, ఆ. ప్యాకెట్లు కూడా అయిపోయినాయి. ఓ పని చేస్తాను, ఏంటి? నేను వెళ్ళి ప్యాకెట్లు తెస్తాను, ఈలోగా నువ్వు దమ్ కొడుతుంటా. రే సిగరెట్లు మర్చిపోక రే. నువ్వు స్మోక్ చేసి ఇందులో యాష్ తట్టేటప్పుడల్లా నీకు నేను గుర్తుకు రావాలి. నా మీద యాష్ తట్టినట్టు ఫీలింగ్ కలగాలి. ఏంటి అలా చూస్తున్నావు? ఆగా, నా ముందు డ్యాన్స్ ఆడుతున్నావా? ఆగా, ఏంటి చూస్తున్నావు? ఏంటి 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 చూస్తున్నావు? చెప్ప, నాకు చెప్పాల్సిందే. బాగా పెద్ద పెద్ద 2 గుడ్ల గూబలు లాంటి కళ్ళు పెట్టుకుని ఎందుకు అలా చూస్తున్నావా? చెప్పే. అలా అడిగేసి అంతే 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 వచ్చేసి బెత్తిరంత చోట్లేదు, దీన్ని మేము చూసామంట. నువ్వు పెద్ద అందగత్తివి, పెడతంత మొఖం, చుంచు లాంటి ముక్కు, గండి చీమ కుట్టి వాచినట్టుండి చిన్ని పెదం, ఏదో చూడాలనిపించే చిన్ని నడుము, నల్ల చీర కట్టుకుని ఒళ్ళంతా కప్పు కూర్చున్నప్పుడు ఎర్రగా నిమ్మపండు రంగులో, నిమ్మపండు పసుపు రంగులో ఉంటది కదా, ఓకే, ఎరుపు పసుపు మిక్స్ అయిపోయి చిన్ని రొమాంటిక్ కలర్ లో చిన్ని ఏరియా కనిపించినప్పుడు కళ్ళు ఆటోమేటిక్ గా చూస్తాయి. అది దాని నైజం, అది నువ్వు చూపించకుండా ఉండాల్సింది. ముఖం నీ ఒంట్లో భాగమే, నడుం నీ ఒంట్లో భాగమే. ముఖం చూస్తే కోపం రాలేదు, నడుం చూస్తే కోపం వచ్చింది. ఎందుకని నేను ప్రశ్నిస్తున్నాను అంతే. ఇప్పుడు నేను నడువే కాదు, నీ ఫుల్ బాడీ చూస్తానా? అసలు మన లెవెల్కి నా పక్కన నిలబడే అర్హతే నువ్వు కోల్పోయావు. మధు అయిండదా? మధు మధు అది మనం మధు అదేదో దేవుడా దేవుడా. సారీ మధు, సారీ. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. అది వినే మూడ్లో నువ్వు లేవు, చెప్పే మూడ్లో నేను లేను. సారీ మధు, ఐఎమ్ రియల్లీ సారీ మధు. ఐఎమ్ సారీ మధు, ఐఎమ్ సారీ మధు. నేను ఎందుకు తాగాల్సి వచ్చిందంటే ఆ కుత్తే బాబు మోసాగాడు వద్దన్నా చెప్తున్నా, మీరు ఇక్కడ బలవంతంగా గొంతులో పోసి వెళ్ళిపోయాడు మధు. నువ్వు మందు కొట్టు, దమ్ము కొట్టు, ఏం కావాలంటే అది కొట్టు, నాకేంటి? హూ ఆర్ యు టు మీ? లోపల ఎవడో ఒకడు మందు కొట్టాడని దమ్ము కొట్టాడని నేనెందుకు బాధపడాలి? నువ్వు ఎందుకు తాగుతున్నావో తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఓరి బాబు మోసాయో కుత్తే, నా బతుకుని బుగ్గి పాలు చేశావు కదా రాని అయ్యా. ఓరి బాబు మోసాయో, నా ప్రాణాన్ని బుగ్గి పాలు చేశావు కదా. తమరేదో మంచివారై ఉంటారని తప్పుగా అనుకుని వచ్చాను, కానీ నేను అనుకున్న దానికంటే చాలా గొప్పవారని ఇప్పుడే తెలిసింది. గుడ్ బై. ఈ సచ్చినోడు కలకత్తా నుంచి వచ్చి నా ప్రాణాన్ని పాలు చేయటానికి వచ్చానమ్మ. సచ్చినోడు అయ్యా, రానా రామ్మ రామ్మ.
ఇది జమ్మడిపోని చాలా సంతోషంగా ఉంటుందన్న నీ చూస్తుంటే నాకు ఈరోజు ఎందుకు మనసు ముప్పిపోతుందన్న రానన్న రామ్మా. అంటే ఏమైనా కాంప్రమైజ్ అయిందా? కాంప్రమైజ్ ఎట్టన్నా? ఇది వద్దులే, చీప్ క్వాలిటీ, గూడంబా కాస్ట్లీ. యాదవ్ సచ్చినాడా అని యాదవ్ సచ్చినాడా నా బతికి ముట్టిపాలు చేయడం వచ్చా కదరా యాదవ్ సచ్చినాడా. నేనా? నడుమే మాయా పాట బాగుంది. జగమే మాయా వేదాలలో సారమిన్ గగనానికి ఉదయం ఒకటి, కెరటాలకి సంద్రం ఒకటి, జగమంతట ప్రణయం ఒకటి ఒకటి. ప్రణయానికి నిలయం మనమై, యుగ యుగముల పయనం మనమై, ప్రతి జన్మలో కలిశాం మనమే జన్మించలే